చదవబడినటువంటి లేఖన భాగములో ఆదికాండ 33వ అధ్యాయం 17వ వచనములో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరే ఏ పేరు చెప్పండి? నువ్వు తెలుసు ఏం కాదు, మీరు మాట్లాడండి అమ్మ, మాట్లాడండి. ఆకలి అవుతుందా? ఏ పేరు? యాకోబు. యాకోబు. ఎందుకు ఏ పేరు? మాట్లాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది అన్నట్టుగా నాకు కూడా అర్థమవుతుంది కదా. అరే నీకు చాక్లెట్ కొని అన్నంటే వాడు అలా ఎగాదిగా చూశాడు. వాడు కోని మాట్లాడు వద్దంటూ నాకు అర్థం కాదుగా. కోని అంటే అది తింటాడని అర్థం. అట్లనే మీరు మాట్లాడుతుంటే మీరు వింటాడని అర్థం. సుక్కోతు అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చినటువంటి యాకోబు అక్కడ ఒక ఇంటిని కట్టుకొని ఆ ఇంటిలో నివసించినట్లుగా మనం చదువుకున్నాం. ఇప్పుడు చదవబడిన 17వ వచనములు, 33వ అధ్యాయం 17వ వచనములు అక్కడ అప్పుడు యాకోబు సుక్కోతులకు ప్రయాణం అయిపోయి తన కొరకు ఇల్లు కట్టించుకొని, యాకోబు బయలుదేరి ప్రయాణం అయిపోయి ఒక ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో నిలబడగా ఆ ప్రాంతానికి పెట్టబడిన పేరే సుక్కోతు. ఆ సుక్కోతు అనేటువంటి ప్రాంతానికి వచ్చి అతడు అక్కడ ఒక ఇల్లు కట్టించుకున్నట్లుగా కనబడుతుంది. ఇల్లు కట్టించుకున్నట్లుగా కనబడుతుంది. ఇల్లు కట్టించుకున్న వ్యక్తి ఇంటిలో ఉంటాడు. ఇల్లు కట్టించుకున్న వ్యక్తి ఇంటిలో ఉంటాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఇస్సాకు, రెబెకలు కూడా ఆ రోజు సుక్కోతులో కట్టుకున్నటువంటి యాకోబు మాదిరిగా నా దేవుడు కూడా వారి కుటుంబాన్ని ప్రేమించి ఈ రాజీవ్ నగర్ అనేటువంటి ప్రాంతంలో ఒక ఇల్లు కట్టించాడు. మీకు ఒక సత్యం తెలియదు. 127 కీర్తనలో ఏమని ఉంటుందంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము. అంటే దానిని బట్టి లేఖనం మనకి ఏం నేర్పిస్తుందయ్యా అంటే, నేను కట్టుతా ఇల్లు, నేను కట్టుకున్న ఇల్లు ఇది నా ద్వారానే జరిగింది అనేటువంటి ఒకవేళ మనస్సుగిన నీకుంటే అది వ్యర్థము. కాబట్టి ఎవరికి ఏ ఇల్లు కావాలన్నా, ఏ ఇల్లు కట్టబడాలన్నా స్థాయికి తగ్గట్లుగా 3 ఫ్లోర్లు కావాలన్నా, 2 ఫ్లోర్ కావాలన్నా, సింగిల్ ఫ్లోర్ కావాలన్నా, రేకులు కావాలన్నా, ఇంకా మధ్య రకమే అది ఏదైనా సరే కట్టించువాడు నా దేవుడే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు సుక్కోతులో అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో తన కుటుంబము కొరకు ఒక ఇల్లు కట్టించుకున్నాడు. అతనికి 2 భార్యలు, 12 మంది పిల్లలు. పెద్ద కుటుంబమే, పెద్ద కుటుంబమే. 2 భార్యలు, 12 మంది పిల్లలు. ఇప్పుడు ఇస్సాకు, రెబెకకు 2 బిడ్డలు, వాళ్ళిద్దరు. ఎంతమంది? 4. గదులు ఎన్నున్నాయి? ఎన్నున్నాయమ్మా మనం ఉన్న ఇంటిలో? ఏం కాదు. వాక్యం వంటి ప్రాంతానికి వచ్చి యాకోబు గారు ఇల్లు కట్టించుకొని అందులో నివసించాడు. చక్కటి ఉమ్మడి కుటుంబం, మంచిగా భార్యలు, పిల్లలు కలిగినటువంటి చక్కటి ఐక్యత కలిగిన కుటుంబం. ఎందుకంటే భార్యలు కూడా మాట విన్నారు, పిల్లలు కూడా విన్నారు. బయలుదేరి వచ్చాడు, సుక్కోతులో దిగాడు, అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, అందులో నివసించాడు. ఇస్సాకు కూడా ఈ రోజు ఈ గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు, ఇందులో నివసించాడు. నివసించడం కొరకు మనల్ని పిలిచాడు. దేవుడు ఈ గృహాన్ని ప్రతిష్ఠించాడు. నేను చెప్పాలనుకున్నది ఏంటిదంటే, సుక్కోతు అనేటువంటి పేరుకు అర్థం ఏంటిదయ్యా అంటే, సుక్క అంటే గుడారం అని, సుక్కోతు అంటే గుడారములు అని అర్థం. సుక్కోతు అంటే దాని అర్థం ఏంటిదంటే గుడారములు అని అర్థం. చూడండి, ఈ ప్రాంతానికి వచ్చినటువంటి యాకోబు గారు సుక్కోతు అనే ప్రాంతంలో గుడారము అని పిలువబడుతున్నటువంటి ఇల్లును కట్టించుకొని అందులో నివాసం చేశాడు. ఈ తర్వాత యాకోబు తర్వాత ఇజ్రాయేల్ యొక్క సర్వ సమాజము కూడా ఐగుప్తు నుండి విడుదల పొంది వారు కానాను యాత్రకు బయలుదేరినప్పుడు వారు కూడా ఈ స్థలంలోనికి వచ్చి దిగి ఆగి అక్కడ వారి చివరి ప్రయాణం సుక్కోతులో దిగి వారు అక్కడ పండుగ చేసుకున్నట్లుగా 7 దినముల పండుగను ఆచరించినట్లుగా నిర్గమకాండంలో మనకు కనబడుతుంది. వాస్తవికంగా చెప్పాలి అంటే సుక్కోతు అనగా గుడారాల పండుగ అని కూడా అర్థం. గుడారాల పండుగని కూడా అర్థం. ఈ యొక్క సుక్కోతు అనే ప్రాంతంలో ఇల్లు కట్టించుకున్నాడు. దానిని గుడారము లేదు గుడారాలు అని అంటారు. ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి ఈ స్థలాన్ని, ఈ ఇల్లును కూడా మనం ఏమంటామంటే ఇస్సాకు యొక్క
గుడారము అంటాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు వినండి, మనసు పెట్టి ఆలకించండి. ఇల్లు, ఇంటిని అనే దాని కొరకు మాట్లాడతాను. చూడండి, ఈ యొక్క యాకోబు గారి జీవన శైలిని, పద్ధతులు మనం గమనిస్తే, అన్నదమ్ముల మధ్య కొంచెం సమస్య తలెత్తినప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోవటకు ముందు అతడు ఉన్నటువంటి స్థలము కానానులో ఉన్నప్పుడు ఇస్సాకు యొక్క భార్య రెబెకా అన్నది, అయ్యా నీ అన్నకు నీకు మధ్య పడతలేదు, నీవు ఈ స్థలాన్ని విడిచిపెట్టి నా సహోదరుడు హారానులో ఉన్నాడు, తన దగ్గరికి వెళ్ళుమని పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. కానాను నుండి బయలుదేరి యాకోబు గారు హారానుకు వెళ్తాడు. హారాను లాబాను యొక్క ఇంటిలో ఉంటాడు. అక్కడ కూడా అతడు కొద్ది రోజులు జీవనము కొనసాగిస్తాడు. ఇంచుమించుగా 21 సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువగానే బ్రతుకుతాడు అక్కడ. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇస్సాకు రిబెకా కానాను అని వారి నివాసం ఉన్న స్థలములో యాకోబు గారు ఇల్లు కట్టుకోలేదు. ఇదిగో హారాను అని పిలబడుతున్న లాబాను మందను కాయుట కొరకు వెళ్ళి లాబాను ఉన్నటువంటి స్థలంలో ఉన్నాడు. హారాన్లో కూడా ఇల్లు అతడు కట్టుకోలేదు. అంటే దానిని మనం ఆలోచిస్తే, తల్లిదండ్రి చేత ఇల్లు కట్టబడలేదు, సొంత అత్తగారి చేత కూడా ఇల్లు కట్టబడలేదు. కొన్నిసార్లు మనము మనకు సపోర్ట్ ఎవరు చేస్తలేరు కదా, మా బ్రతుకులు ఇంతేనా, మా జీవితాలు ఇంతేనా, మాకు ఎవరు సహకరించలేరు, కన్న తల్లిదండ్రి పెట్టేదట్లేరు, అత్తమామ కూడా మాకు ఏం సాయం చేసేదట్లేరు అనుకునే వారు కూడా ఉంటారు. అక్కడ యాకోబు జీవితంలో జరిగింది ఏంటంటే, ఇదిగో కానానులో అతడు తన తండ్రి స్వాస్థ్యాన్ని పొందుకుని అక్కడ గుడారం వేసుకోలేదు. హారానికి వెళ్ళి అక్కడ కూడా అతడు ఇల్లు కట్టుకొని జీవించలేదు. కానీ ఆ రెండింటి మధ్యలో నుండి అతడు బయలుదేరి ఇటు కన్న ఇంటి వారిని, ఇటు పిల్లనిచ్చినటువంటి అత్తగారిని విడిచిపెట్టి తను సొంతగా బయలుదేరి వెళ్తున్నటువంటి సుక్కోతు అనగా అర్థం ఏమిటి? గుడారములు లేదా గుడారము అని అర్థం. ఇప్పుడు తల్లిదండ్రి ఆస్తిపాస్తులతో గుడారం కట్టుకోలేదు, అత్తగారి ఆస్తిపాస్తులతో గుడారం కట్టుకోలేదు. ఇప్పుడు ఓనుగా తన జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమ, వేదన, దుఃఖము, నిట్టూర్పు, జీతము, ఇవన్నిటి మధ్య పెనుగులాడి ఇదిగో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి దేవునిలో పోరాడువానిగా మార్చబడిన తరువాత అతడు బయలుదేరి వెళుతున్నప్పుడు ఆగిన స్థలము సుక్కోతు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ తన కొరకు ఒక గుడారాన్ని కట్టుకున్నాడు. దానినే సుక్కోతు అంటారు. సుక్కోతు అనగా గుడారము, పర్ణశాల, పాకాలు అని అనేక అర్థాలు ఇస్తాయి. ఇప్పుడు ఆ గుడారంలోనికి యాకోబు గృహం అంతా కూడా, అంటే తన కుటుంబం అంతా ప్రవేశించింది. సుక్కోతు అనగా గుడారము. ఇప్పుడు నిశ్చయముగా ఇస్సాకు రిబెకాల యొక్క గుడారమును కూడా, సుక్కోతులో యాకోబు గుడారమును దీవించిన నా దేవుడు నేటికి ఆయన సజీవమైన కృప మన మధ్యలో సంచరిస్తూ ఉండగా నిశ్చయముగా ఇస్సాకు రిబెకాల గృహాన్ని సుత దీవించునుగాక. చూడండి, గుడారము, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5వ వచనంలో ఏమనుంటుందంటే, యాకోబు నీ గుడారములు ఎంతో, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలం ఎంతో రమ్యమైనది. అందరి గృహాలు కాదండి. యాకోబు గుడారము ప్రత్యేకమైనది. యాకోబు ఉంటున్నటువంటి స్థలము అది రమ్యమైన పట్టణముగా మార్చబడ్డది. యాకోబు ఎక్కడ ఉంటే అది ఆశీర్వదించబడుతున్నది. కారణము ఒకటే, యాకోబు దేవునికి విధేయుడై నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. యాకోబు దేవుని చిత్తమును చేయగలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. స్తోత్రం. ఎవరైతే యాకోబు వలె దేవుని సన్నిధిలో పెనుగులాడి అంగలార్చి రాత్రంతా కూడా గోచాడగలిగిన అనుభవం కలిగిన బిడ్డలుగా ఉంటారో వారు ఉంటున్న స్థలము, వారు ఉంటున్న గుడారము రమ్యమైన నివాస స్థలముగా చేయగలిగిన దేవుని శక్తి ఆ గుడారాల పైన దిగి వస్తూ ఉంటాడు. హల్లెలూయా. యాకోబు ఇశ్రాయేలు దేవునిలో యాకోబు అంటే మోసగాడు అని అర్థం. దేవునికి నచ్చలేదు. యాకోబు నీ పేరేం పేరు నానా అన్న. కాబట్టి ఇక్కడ సుక్కోతు అనుభవం చూడండి ఒకసారి. ఆ కీర్తన 118:15 ఏమంటుంది? నీతిమంతుల గుడారములలో రక్షణ గురించిన సునాదము వినబడును. యాకోబు గుడారములలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నీతిని గురించిన రక్షణ
సునాదము నీ గుడారంలో వినబడుతుందమ్మా రక్షణ కూర్చిన సునాదము. మీరు అద్దె ఇంటిలో ఉండొచ్చు, సొంత ఇంటిలో ఉండొచ్చు, ఇది వినబడుతుంది రక్షణ కూర్చిన సునాదం. అయితే కొంతమంది గుడారాలలో సునాదం వినబడుతుంది. సునాదం అనగా సౌండ్, పాటలు, స్తుతి, ఆరాధన. సునాదం అనగా అవి. అయితే మీ గుడారాల నుండి ఏమి వినబడుతున్నాయి? కొంతమంది గుడారాలలో సినిమా పాటలు వినబడతా ఉంటాయి, ఇంకా మోగుతూనే ఉంటాయి. యేసు రక్తం ఇచ్చి అక్కడ ఉన్న డోర్ ఇక్కడ ఉన్న డోర్ అటు పోయేటట్టు ఊగుతూ ఉంటాయి. సైతాన్లు తందనకర అని ఆడుతూ ఉంటాయి వాళ్ళ గుడారాల్లో. అవి ఏంటంటే అవి సినిమా పాటలు ఉండే ఇల్లు. ఇంకా కొంతమంది గుడారాలలో ఏముంటాయంటే లోక సంబంధమైన కార్యకలాపాలు ఉంటాయి. లోక సంబంధమైన శాపగ్రస్తమైనటువంటివి వారి గుడారములోనికి వారు తెచ్చిపెట్టుకుంటారు. అందును బట్టి ఆ గుడారము శపించబడుతూ ఉంటుంది. అయితే యాకోబు యొక్క గుడారము, ఇశ్రాయేలు యొక్క గుడారం అలాంటిది కాదు. అది ప్రత్యేకించబడినది, అది పరిపూర్ణమైనది, అది ప్రకాశించుచున్నది, అది పరిమళించుచున్నది. అది నిత్య సీయోను యొక్క ప్రతిష్ఠత కలిగిన గుడారము. అలా కూడా ఈ గుడారాన్ని నా దేవుడు ఆశీర్వదించును గాక. మన గుడారము కూడా ఆ దిశగా ఉండాలి, అలాగే ఉండాలి. నిశ్చయముగా నా దేవుడు యాకోబు గుడారముల వలె ఇస్సాకు గుడారాన్ని దీవించును గాక. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదము వినబడును. ఇప్పుడు ఒకటి, గుడారములలో రమ్యముగా ఉండాలి. గుడారములలో రక్షణ గూర్చిన సునాదం అంటే అనుదిన స్తుతి, ప్రార్థన, ఆరాధన ప్రతి గుడారములో వినబడాలి. మూడవది చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 18వ వచనం. అక్కడ జెబూలు, ఇస్సాకారు వారి గుడారములు సంతోషకరములు అని ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 33:18. జెబూలూనును గూర్చి ఇట్లా నేను జెబూలూను నీవు బయలువెళ్ళు స్థలమును ఎంతో సంతోషించును. నువ్వు బయలువెళ్ళే స్థలం ఎంతో సంతోషము. ఇస్సాకారు నీ గుడారము సంతోషించుము. నీ గుడారములు ఇస్సాకారు సంతోషించుము. ఆ మాట ఎందుకు చెప్పాడు ఒకసారి ఆదికాండముకు రండి. 49వ అధ్యాయం 13వ వచనంలో అదే ఇస్సాకారు జెబూలు కొరకు అక్కడ ఒక ప్రవచనం కూడా కనబడుతుంది. చూడండి, అక్కడ ఒక ప్రవచనం కనబడుతుంది. వాళ్ళ పూర్వపు స్థితి ఎలాగున్నదంటే జెబూలు, ఇస్సాకారు పరిస్థితులు ఎలాగున్నాయి చదవండి. 49:13-14 చదువు. ఆ జెబూలు సముద్రపు రేవును నివసించుడు. అతడు ఓడలకు రేవుగా ఉండును. అతడి పొలిమేర సీదోను వరకు ఉండును. ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని బలమైన గార్ధము లాంటి స్వభావం. అతడు విశ్రాంతి మంచిదగుడు, ఆ భూమి రమ్యమైనదగుడు చూచను కనుక అతడు ఓయుటకుడు భుజము వంచుకొని వెట్టి చెయ్యి దాసుడగుడు. ఇప్పుడు ఎలాంటి వ్యక్తి ఇస్సాకారుని జెబూలు? ఒకప్పుడు ఇస్సాకారు జేబుల యొక్క పరిస్థితి గమనిస్తే రెండు తొట్ల మధ్య పండుకునే స్వభావం. రెండు తొట్లు అనగా సంఘాలు. అక్కడ కొంతమందికి స్థిరమైన మనసు ఉన్నదిగా, అటు ఇటు తోలాడుతూ ఉంటారు. రెండు తొట్లు అంటే రెండు సంఘాలకు సూచన. అలాగని ఇస్సాకారు జేబుల పరిస్థితి ఎట్లుందంటే వారు సముద్రపు రేవులో ఉన్నారు. అంటే వారిని ఎవరు పట్టించుకోలేరు. మత్తయి సువార్తలో దేవాది దేవుడు భూమి మీదకి దిగి వచ్చి ఉపవాస ప్రార్థన చేసి వెళుతున్నప్పుడు జెబూలు, నఫ్తాలి ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న జనులు ఎలా ఉన్నారంటే మరణ ఛాయలు, మరణ ప్రదేశంలో కూర్చున్న వారు గొప్ప వెలుగులు చూసినని మనకు కనబడుతుంది. అంటే వారి పూర్వపు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కన్నీటి మధ్య, వేదన మధ్య, దుఃఖాల మధ్య, ఇదిగో బానిసత్వమైన బ్రతుకుల మధ్య తూర్ల నాడి నశించిపోతున్నటువంటి ఇస్సాకారును జెబూలు యొక్క జీవిత పరిస్థితులు ఎలాగుంటే దేవాది దేవుడు వారికి ఒక గుడారాన్ని ఇచ్చాడు. ఆ గుడారాన్ని ఎలాగ మార్చాడు మనం ఇంత ముందుకు చదువుకున్నాం. వచ్చిన మాట చదవాలి. ద్వితీయోపదేశకాండం 33:18. జెబూలూను గూర్చి ఇట్లనెను, జెబూలూను నీవు బయలువెళ్ళు స్థలము యందు సంతోషించుము. ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించు. ఇప్పుడు ఇస్సాకారు గుడారములు ఉన్న బాధ తొలగిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇస్సాకారు గుడారములను బానిసత తొలగిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇస్సాకారు గుడారములో ఉన్నటువంటి కరువు, దరిద్రత తొలగిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇస్సాకారు గుడారము సంతోషించే గుడారముగా మార్చబడ్డది. హల్లెలూయా. ఆ రోజు ఇస్సాకారు యొక్క గుడారము సంతోషంతో నింపబడినట్లు ప్రతి క్రైస్తవ బిడ్డల జీవితంలో వారు నివసించుచున్న గుడారములో ప్రతి దినము సంతోషమైన గృహముగా మార్చబడాలి. ఇది ఎవరికి నిలయం? కొంతమంది బోర్డు పెట్టుకుంటారుగా ఆ గుమ్మల మీద ఏసు రక్తం, పేర్లకు ఏసు రక్తం, ఇది వాళ్ళ నిలయం అని పెట్టుకుంటారు. మరి మన ముగ్గుల నిలయం ఏమది అంటే ఇప్పుడు ఇస్సాకు నిలయం కాదు, ఈ గుడారము రెబెకా నిలయం కాదు,
యేసయ్య నిలయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన బిడ్డలు అక్కడ ఆరాధించుతున్నప్పుడు వారి గుడారములో నుండి ఏమి వినబడుతుంది? సంతోషం. ఈ రోజు ఎంతమంది ఇల్లు కట్టుకుని ఆ ఇళ్ళ నుండి ఏడ్చేటోళ్ళు ఎంతమంది లేరు? ఊగినాన్ని కట్టుకుంటే ఎందుకు కట్టుకుంటేమో, ఏందో అసలు ఈ గుడారం ఏంది, ఇల్లు ఏంది, అనవసరం కట్టుకుంటే అనవసరం అయిపోయి, మా బతికి ఇట్లా అయిపోయి, మా పరిస్థితి ఇట్లా అయిపోయి, నెత్తి నోరు కొట్టుకొని పంట నిద్ర పట్టేది, తింటే పేన పట్టేది, భార్య భర్తకు ఓకే కాకిరి పీకిరి కారం పొడి చదువుకున్నట్టు కంటెల్లా పిల్లని అడ్డు కొట్టే, పిల్లని ఇటు కొట్టే. మన తెలంగాణ భాష, ఆంధ్ర వేరే ఉంటుంది పదాలు. అంత తెలంగాణ కాబట్టి తెలంగాణ చెప్తున్నా. ఏసుకప్తంచి ఇలాంటి బాధలు ఏమమ్మా గుడారాల ఇల్లు కట్టుకుంటున్నాం. కొంతమందికి ఇల్లు లేవు, అద్దె ఇంట్లో ఉంటారు. ఒక్క ఇల్లు కాకుండా ఒక్క ఇల్లు, ఆ ఇంట్లో పోతారు, ఆడ కిస కస కస సూత్రం అంటారు. ఆ ఇంట్లో అమ్మ మీకు దండం పెడితే వెళ్ళిపోదాం. క్రైస్తవులు ఏంటిది వెళ్ళిపో, సంతోషం లేదా అనుకున్న వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొడవలే, సమస్యలే. అందుగురించి క్రైస్తవ బిడ్డల గుడారంలో ఏముండాలి? సంతోషం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు పరిస్థితులు ఎలాగున్నాయి, పూర్వపు పరిస్థితులు ఎలాగున్నాయో, నేటి దినముండి నా దేవుడు ఇస్సాకు రెబెక్కలకు ఇచ్చిన గుడారములో సంతోషం ఆరంభించబడును గాక. హల్లెలూయా. నిజమైన సంతోష సమాధానములు ఎక్కడున్నాయి? ప్రభువైన యేసు క్రీస్తు వారి పాదాల దగ్గరనే ఉన్నాయి. నీ ఆస్తిని బట్టి, పాస్తిని బట్టి, నీకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి, ఎన్నుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి, నీకున్న చుట్టాలను బట్టి, లేకపోతే ఇంకా రాజకీయ పరపతులను బట్టి నీ హృదయంలో సంతోషం ఉండదు, పేరుకుంటారు అంతే. నిజమైన సంతోషం యేసులో మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకారు యొక్క గుడారము సంతోషం కలిగిన గుడారము. ఇదిగో యాకోబు సుక్కోతులో గుడారము కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, అందులో నివసించాడు. అనగా గుడారము వేసుకున్నాడు, గుడారం నివసించాడు. ప్రతి వారి ఆత్మ సంబంధమైన బిడ్డల యొక్క గుడారములలో 3 ఆత్మీయతలు చెప్తూ నేను వెళ్ళాను. మొదటి ఆత్మీయత ఆ గుడారము రమ్యమైన యోగ్యమైన స్థలముగా ఉండాలి. రెండో ఆత్మీయత ఆ గుడారములో నుండి రక్షణ కూర్చిన సునాద వినపడాలి. 3వ వార్త ఆ గుడారములో సంతోషం ఉండాలి. నిత్యముగా నా దేవుడు ఆత్మ ఫలాల ఆశీర్వాదములు ఈ గుడారములో కూడా అనుగ్రహించును గాక. ఒక మంచి ఇల్లు కట్టించుకున్నాడు, అందులోకి వచ్చాడు. ఈ ఆనందాలను కూడా ఈ రోజు నుండి ఇస్సాకు రెబెక్కల కుటుంబం పొందుకుందురు గాక. చేరి వచ్చిన బిడ్డలు కూడా కలుగును గాక. ఎవరి కుటుంబంలో ఒకవేళ బాధ నుండి తొలగిపోను గాక. నీకు కూడా మంచి ఇల్లు యేసయ్య ఇచ్చును గాక. కరెంట్ పోయిందా? ఉండదా? యేసు రక్తం ఇచ్చి హుషారు కూడా వేసుకోరు అందరు. నీళ్ళు పాస్టర్ గారు ఎక్కడ ఉన్నదంటే ఎక్కడ ఉంటుంది, మనది మనం వేసుకోవాలి. స్తోత్రం చెప్పడం ఒకసారి. ఓకే, ఇప్పుడు సుక్కోతులు కట్టబడిన యాకోబు ఇల్లు కొరకు నేర్చుకున్నాం. 3 విషయాలు చెప్పి ముగించేస్తాం. ముచ్చటకు 3 చెప్తా అంతే. మీరు అర్థమే చెప్తాను. ఈయన రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9 ఇల్లు కట్టించుకున్నప్పుడు ఇన్న మాటలే వినాలి, పెళ్లి విన్నప్పుడు పెళ్లి మాటలు వినాలి, పురుడు విన్నప్పుడు పురుడు మాటలు వినాలి. ఓకే, మీరు అక్కడ టవల్గా పెట్టుకొని నేను ఎప్పుడు యేసు రక్తం అయితే తెలియదు. ఓకేనా? ఓకే సార్. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం సార్. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యుద్ధకు వచ్చుచూ పోవచ్చున్న వాడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదును. కావున ఆ భర్తతో చెప్తుంది భార్య. ఆమె ఎవరంటే సునేమీరాయలు, గనురాలైన స్త్రీ అని దానికంటే పైన ఉంటది. గనురాలైన స్త్రీ సునేమీరాయలు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆమె, మంచి ప్రార్థన పరాలు. భర్తతో చెప్తుంది, అయ్యా మన దగ్గరికి వచ్చుచూ పోచున్నటువంటి దైవజనుడు, భక్తిగల దైవజనుడు. ఏ దైవజనుడు? భక్తిగల దైవజనుడు. మన ఇంటికి వచ్చి పోచున్న దైవజనుడు, భక్తిగల దైవజనుడు అంటూ ఏమంటుంది? భర్తతో చెప్తుంది, ఒక ఆలోచన ఇస్తుంది భార్య. ఏమని? కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, మంచిది, గోడ మీద ఒక చిన్న గది కట్టించి, అది అట్లా ఆ పదాన్ని మంచిగా చదవాలి. గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచం, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాం. ఇప్పుడు ఇక్కడ సునేమీరాలు అని పిలువబడుతున్న గనురాలైన స్త్రీ ఉన్నది. ఆమె ఉన్నటువంటి పట్టణములో, ఆ ప్రాంతంలో బలముగా దేవుని చేతులు వాడబడుతున్నటువంటి గొప్ప దైవ సేవకులు ఎలీషా గారు ఉన్నాడు. అతడు ఆ మార్గాల్లో, ఆ గ్రామంలో, ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్తాడు. నా ఆత్మీయ బిడ్డ ఉన్నది కదా ఇక్కడ, ఒకసారి వెళ్ళి పలకరిద్దాంలే అన్నట్లుగా వెళ్తాడు. అయితే ఆమె అంతకంటే ముందు ఏం చేసిందంటే, అయ్యా దైవ సేవకులారా, అయ్యా నువ్వు గొప్ప దైవజనుడు, అయ్యా నువ్వు ఎప్పుడు మా గ్రామంలో
రాజమండ్రికి వచ్చినా, బాబుసాయిపేటకు వచ్చినా, వెములవాడకు వచ్చినా, చంద్రంపేటకు వచ్చినా, ఈ మార్గం కూడా ఎప్పుడు పోయినా అయ్యా అయ్యా నువ్వు ఒక్కసారి మా ఇంటిలోనికి వచ్చి మా ఇల్లు దర్శించి పోయా అన్నాడు చెప్తుంది. అయ్యా మా ఇంట్లో ఇక్కడంతా భోజనం చేసి వెళ్ళయ్యా, దైవ సేవకులు కదా, మీరు పాదాలు పెడితే మా ఇల్లు ఆశీర్వదించబడుతుంది అయ్యా, మీరు అలాగున మా కొరకు ప్రత్యేకమైన కాదయ్యా, అలాగ వస్తున్నప్పుడు ఒకసారి ఒక అడుగు పెట్టి ప్రార్థన చేసిపోయింది అయ్యా అన్నట్టుగా చెప్తుంది. చెప్తే సరే బిడ్డ అని చెప్పాడు, వెళ్ళాడు. అలాగే ఆ గృహాన్ని దర్శిస్తూ ముందు కొనసాగుతున్న సమయంలో ఆమె భర్తతో చెప్తుంది, అయ్యా మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు. బిడ్డలు ఏం గమనిస్తారు? సేవకుడు అంటే భక్తిని గమనిస్తాడు. మా పాటగారు ఎంత ప్రార్థన చేస్తాడు, మా అయ్యగారు మా ఇంటికి వచ్చి ఎట్లా చూస్తాడు, మా అయ్యగారు మా ఇంటికి వచ్చి ఎట్లా ప్రవర్తిస్తాడు, మా అయ్యగారు మాతో ఎట్లుంటాడు, మా అయ్యగారు మనం ఎంత ప్రేమిస్తుండు, మా అయ్యగారు అసలు ఎలాగున్నాడు, మా అయ్యగారు ప్రార్థన ఎలాగున్నదని ఆత్మీయ బిడ్డలు అందరూ ఏం చేస్తారంటే సేవకులు గమనిస్తూ ఉంటారు. అమ్మ మీరు కూడా గమనిస్తారు లేదు నన్ను, మీరు ఇప్పుడు చెప్తే మళ్ళీ ఇక్కడ దొరికిపోతామన్నట్టు చెప్పారు, కానీ గమనిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తి గల దైవ సేవకుడు ఇంటికి వస్తూ పోతుంది కాబట్టి అయ్యా మనమున్న ఇంటి దైవ సేవకుడు బాగుండదయ్యా, మనం అయ్యగారు అయినప్పుడు అప్పుడప్పుడు చీచి చూచు అనుకుంటాం కదా, మరి ఆ ఇంట్లో అయ్యగారు కూర్చుంటే బాగుంటది, అయ్యగారు ఒక ప్రత్యేకమైన గది కడదామయ్యా, మనకు స్థలం ఉంది కదయ్యా, ఆ స్థలంలో ఒక ప్రత్యేకమైన గది కట్టి ఆ గదిలో దైవ సేవకుడు వచ్చినప్పుడల్లా సేర తీరదందుకు ఒక గుడారమును నిర్మిద్దామయ్యా, ఒక గదిని కడదామయ్యా, ఇల్లు కడదామంటే ఆమె భర్త కూడా మంచివాడు పాపం. కొంతమంది భార్య మంచుకుంటే భర్త మంచుకుంటే, భర్త మంచుకుంటే భార్య మంచుకుంటుంది, ఇద్దరు మంచుకుంటే పిల్లలు వేసి రక్తం ఇద్దరు. ఇట్లా కొన్ని కుటుంబాల పరిస్థితులు అందరు కాదులేండి, కొంతమంది. ఇక్కడ భార్య మంచిదే, భర్త కూడా మంచోడే, వేసి రక్తం ఇచ్చాడు. హల్లెలూయా. నాకు కూడా ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు అందరూ మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దైవ సేవకుడి కొరకు గది కట్టించారు. మొత్తం మీదైతే గది కట్టించారు. కట్టి ఏం చెప్తుంది ఆమె? అయ్యా ఆ గదిలో దైవ సేవకుడి కొరకు ఒక చెప్పండి ఇప్పుడు అక్కడ ఆ మాట చదువు. అందులో అతని కొరకు మంచము, అందరూ అనండి, మంచము, బల్ల పీఠ, దీపాస్తంభము. ఏం పెడదామని ఉంటుంది భర్తతో? చెప్పండి ఏం పెడదామన్నది గదిలో? మంచం పెడదాం, బల్లపీఠ పెడదాం, దీపస్తంభం పెడదాం. 3 వస్తువులు అయ్యగారి కొరకు అక్కడ పెడతాం. బల్ల పీఠ మీద దీపస్తంభం, మంచం 3 పెడతాం ఆ గుడారంలో. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎలీషా కొరకు ఘనురాలైన స్త్రీ ఒక గదిని కట్టింది. ఇప్పుడు యేసయ్య కొరకు ఎలీషా అనగా నేను ప్రకటించుచున్న యేసయ్యకు సాదృశ్యం. యేసయ్య కూడా మన గుడారములో నివసించినట్లుగా ప్రత్యేకించబడిన వ్యక్తులమై ఉండాలి, ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగిన వారమై ఉండాలి. యేసయ్య మన నివసిస్తున్న మన గుడారములో ఉండుట కంటే ముందు మన హృదయం అనే గుడారములో ఉండాలని ఆయన ఇష్టపడతాడు. మనము ఆయన ఉండగలిగినటువంటి గదిగా మార్చబడితే మనము ఎక్కడ ఉంటే ఆయన అక్కడనే ఉంటాడు. కొంతమంది వాళ్ళ హృదయం అనే గది శుభ్రంగా ఉండదు, వాళ్ళున్న గది కూడా శుభ్రంగా ఉండదు. వాళ్ళున్న గది శుభ్రంగా ఉండదు, వాళ్ళ హృదయం కూడా శుభ్రంగా ఉండదు. ఏసే ఉండడు, ఏసయ్యరా హృదయం ఉండయా, ఏసే నాతో బాత్ గారు మా హృదయం ఉన్నాడు. ఏమనుకుంటారు? హృదయం ఉన్నాడా? స్కానింగ్ తీసుకొచ్చి ఒకసారి ఫోటో నాకు నీ పేరు ఈనాడు పేపర్లో ఎక్కిద్దాం. ఇప్పుడు యేసయ్య ఎలీషా ఆ గదిలో ఉన్నాడు అంటే యేసు ప్రభువు మన గదిలో ఉంటున్నట్లుగా మొదటిగా మన ప్రభుకు అప్పగించుకోవాలి. నేను 3 ఆత్మీయతలు చెప్తాను, ఇంతకుముందు కూడా 3 చెప్పాను, ఇందులో కూడా 3 ఆత్మీయతలు నేర్చుకున్నాను. ఆ గదిలో మంచము, అందరూ మంచము ఎందుకుంటుంది మీరు చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, మా ఇస్సాకు ఒక మంచి మంచం, డేకో మంచం, డబుల్ కాట్ మంచం తెచ్చుకున్నాడు అనుకో. ఆ మంచం ఎందుకు తెచ్చుకున్నాడు? ఏగా చెప్పురి అమ్మ, ఏం తెచ్చుకున్నాడు? కూర్చోడానికి, పడుకోవడానికి మంచిగా మంచం తెచ్చుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సుఖంగా ఉండేందుకు, సేద తీరుతుంది వాడిదాన్ని మంచం అంటారు. మరి ఇక్కడ దైవ సేవకునికి ఆమె ఏర్పాటు చేయలో ఉన్న ఆమె ఉద్దేశం ఏంటిది, అంతరార్థం ఏంటిది, ఆత్మీయత ఏంటిది, అక్షరానుసారంగా ఆలోచిస్తే అది సుఖానికి సాదృశ్యమైంది. అయితే కీర్తనకారుడు మంచం కొరకు ఒక మాట చెప్తున్నాడు. కీర్తనకారుడు అయిన దావీదు మంచం కొరకు ఒక మాట చెప్తున్నాడు. 63వ కీర్తన 4వ చరణం చదవండి ఒకసారి. 63వ కీర్తన 4వ చరణం చదవండి.
నా మంచము మీద నిన్ను నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచూ ఉన్నది. యేసు రక్తమే జయము. హల్లెలూయా. ఇక్కడ మనసుకు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రాత్రి జాములంతా కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని నిద్రను ఆపుకొని దేవుని కొరకు ఒక వైరాగ్యము కలిగి చేతులెత్తి ఆరాధించిన కొరకు ఆత్మీయతను నేర్పించుచున్నది. అలాంటి ఆత్మీయత నీ జీవితంలో ఉండాలి. ఒక మాట మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మంచి ఏసి ఉండాలి, కానీ ఆ ఏసులో మనం పడుకోవద్దు. అదేం రోగం అని అనుకోకర్లేదు. అదే వైరాగ్యం అంటే. మంచి పరుపు ఉండాలి, ఆ పరుపులో మన సుఖంగా నిద్రపోదు. అదే వైరాగ్యం. తినంత ఆహారం ఉండాలి, తినద్దు. అదే వైరాగ్యం. వేసుకునే బట్టలు ఉండాలి, అవిట్లను ధరించద్దు. అదే వైరాగ్యం. కావలసినంత ధనం ఉండాలి, దాని వైపు మన మనసు ఉన్నది. అదే వైరాగ్యం. వైరాగ్యం కలిగిన భక్తి చేయాలి. ఈ కుటుంబంలో కూడా నిత్యము ప్రతినిత్యము ధూపము వేయగలిగిన రాత్రి జాములయందు దావీదు మంచం మీద ఉండి దేవుని స్తుతించినట్లుగా నా దేవుని సన్నిధి ప్రసన్నత ప్రత్యక్షత ఈ స్థలములు అల్లాడుతూ నిశ్చయముగా ఇస్సాకు రెబెకా కుటుంబం అంతా కూడా రాత్రి జాములోనే లేచి దేశము కొరకు సంఘము కొరకు ప్రజల కొరకు ప్రార్థించగలిగిన ప్రార్థన ధూప వేదికలుగా వారు మార్చగలిగిన అలాంటి ప్రతిష్టల అభిషేకము దేవుని వారికి కుమరించునుగాక. మనసము వైరాగ్యముతో కూడుకుని ప్రార్థన చేస్తున్న ఆత్మీయతను నేర్పించుచున్నది. సమయం ఎక్కువ లేదు కాబట్టి తొందరగా దాటుకొని వెళ్తున్నాను, గమనించండి, అర్థం చేసుకోండి. బల్లపీట. రెండోది ఏంటిది? బల్లపీట. లేవి గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. తొందరగా తీసుకు, తొందరగా ముందు కొనసాగి. లేవి 24:6. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి పక్షములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలెను. సాంబ్రాతో కూడుకున్న 12 పక్షములు ఉండాలి. నేను ప్రభు బలనాడు ఈ వివరణ మీకు ఇచ్చాను, కొంత వరకు మీరు విన్నారు. బల్ల మీద పెట్టబడిన రొట్టెలు అనే దాని కొరకు ఆత్మీయత ప్రభువులని చెప్పాను. ఇక్కడ అదే వచనానికి సాదృశ్యంగా అపోస్తుడైన పౌలు స్పష్టంగా రాశాడు. ఏప్రిల్ 9:2 చదవండి. ఏప్రిల్ 9:2. ఏలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపాస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. ఇప్పుడు అది ఏ స్థలం? అది అట్లా చొక్కించదు ఉంటుంది. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఉన్నది. ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం అనగా వెలుపటి భాగము మారు మనసు రక్షణకు సూచిస్తుంది. పరిశుద్ధ స్థలము బాప్తిస్తానికి సూచిస్తుంది. అతి పరిశుద్ధ స్థలం నిత్యత్వానికి, నిత్య జీవానికి సూచనగా ఉన్నది. ఇక్కడ పరిశుద్ధ స్థలములో కొన్ని ఉపకరణములు ఉన్నవి. అందులో మరి దీపస్తంభం ఉన్నది, ధూపవేదిక ఉన్నది, రొట్టెల బల్లపీఠ కూడా ఉంది. ఈ పరిశుద్ధ స్థలములో, ఈ పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి ఈ బల్లపీఠ మీద ఏమున్నాయి అంటే రొట్టెలు ఉన్నవి. అందరు చెప్పండి, ఏమున్నాయి అంటే అక్కడ ఆ బిడ్డ, ఆ గనురాలైన స్త్రీ ఆ బల్లపీఠను ఏర్పాటు చేయటంలో ఆమె యొక్క ఆత్మీయ లోతులు ఏమిటాయి అంటే ఆ బల్లపీఠ మీద ఏముండాలి? రొట్టెలు ఉండాలి. ఏముండాలి? రొట్టెలు ఉండాలి. రొట్టెలు అంటే మనకు తెలిసిన అక్షరానుసారంగా ఆలోచిస్తే బగ్గదినుడు. అమ్మ ఏంటిది? బగ్గదినుడు. తినేది ఏసు రక్తం. నువ్వు బాగా తిండిపోతుపోయిన నీ గొంతుకు ఏం పెట్టుకోవాలి? మనం పెట్టుకుంటారమ్మా, ముక్కనే స్తోత్రనే. ఎంతని చెప్పు. అది మాత్రం మీరు ఫాస్ట్ గారు మీరు ఏమని చెప్పండి. 100 గంట ఏమని చెప్తా. రాత్రి 12 నుంచి 3 దాకా ఉంటా, కడుపు నిండా తింటా, మోకాల మీద ఉంటా, అటే నిద్రపోతాను. హల్లెలూయా. నిద్ర వల్ల ఏమవుతుంది అంటే మత్తు వస్తుంది. అంటే బాగా తిండి వల్ల ఏమవుతుంది? మత్తు వస్తుంది బైబిల్ చెప్తాను. మనం ఆలోచిస్తే ఆమె బల్లపీట పెట్టింది ఎందుకంటే దాని మీద రొట్టెలు పెట్టుకొని పాస్ గా తినండి అయ్యా, అయ్యగారు వచ్చినప్పుడు ఆయనకు రొట్టెలు పెడదాం, ఆయన తిందాం అన్నట్లుగా కాదు. అక్కడ ఉన్న బల్లపీట ఏ సూచిస్తుందయ్యా అంటే రొట్టెలు. అది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం వరకు ఒకసారి చదవండి. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించుము అనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఈ రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి.
దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? వాక్యానికి. నేను మొదటి చెప్పాను, మంచం అంటే వైరాగ్యంతో రాత్రంతా దేవుడు స్తుతించగలిగిన అనుభవం అని ఒకటి చెప్పాను. రెండోది బల్లపీఠ కొరకు చెప్తున్నాను. బల్లపీఠ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రతి నిత్యము ప్రతి గుడారంలో చదువుకున్న బిడ్డలందరూ కూడా వాక్యాన్ని చదివే అనుభూతి ఉండాలి. అనుభూతి ఉండాలి. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోట ఉండొచ్చు ప్రతి మాట వల్ల జీవించడం సాధారణ పో అన్నాడు. వెంటనే పారిపోయింది. ఆ మాట మనకు ద్వితీయోపదేశ కాండం 6వ వచనంలో ఈ మాట కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నిశ్చయముగా ఈ గుడారములు కూడా నా దేవుడు తన దివ్యమైన వాక్యము చేత ఈ గుడారమును ఆశీర్వదించును గాక. ఈ గుడారములోనికి అడుగు పెట్టిన ప్రతి వారు కూడా ఆయన వాక్యము చేత పరిమళించుదురు గాక, ప్రకాశించుదురు గాక. వాక్యం యొక్క ప్రత్యక్షత ఈ గుడారములు సమృద్ధిగా కలుగును గాక. నా దేవుడు వాక్యం యొక్క అనుభూతి, ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రభావం ఈ గుడారములో విడుదల చేయును గాక. బైబిల్ తెరచుకుంటేనే ఆశ్చర్యమైన సంగతులు చూచినప్పుడు నా దేవుడు ఈ దినముల ప్రేమను ఆశీర్వదించును గాక. చూడండి, ఆ యొక్క రొట్టెలు వాక్యానికి సాదృశ్యం ఉన్నాయి. వాక్య ధ్యానం ఉండాలి, వాక్యం ఉండాలి. నీకు చదువు రాకుంటే పాస్టర్ గారు మాకు చదువు రాదు కదా, మరి మేము ఎట్లా చేసేది మా గుడారాల్లో, మరి ఆ బల్లి ఎక్కడ వచ్చేది, ఆ పీట ఎట్లా వచ్చేది, అక్కడ వాక్యం ఎట్లా పెట్టుకునేది, మేము ఇప్పుడు చదివేదని మీరు అనకండి. ఏమి మీరు తెలియదు మీరు మాట్లాడితే నేను అంతకంటే తెలియదు మాట్లాడతా. ఏంటంటే మీరు ప్రతిరోజు వాక్యం పెట్టుకొని వినరు. ఏసు రక్తించాం హల్లెలూయా. సులువుగా తప్పించుకొని చూస్తారు మా అప్పుడప్పుడు కొంతమంది సులువుగా తప్పించుకున్నారు. లేదు ఇంకా అయిపోయింది ఏసు రక్తం. ఇప్పుడు లాస్ట్ వచ్చేసండి వాళ్ళు హల్లెలూయా అనుడితో లేచినట్టు ఆ టైం విడిచిపెట్టారు. నేను చెప్పాను ముందే ఎంతసేపు చెప్పినా ఇప్పుడు ఇంకెంత ఉంది టైం మీరు చెప్పాలి. ఏం కదండి 10 నిమిషాలు, 10 నిమిషాల్లోనే ముగిద్దాం. సోదరు చెప్పండి, చూసిన ఎంత మంచిగా ముగించమని చెప్తాను. మళ్ళీ ఓకే మీరు అన్నారు కూడా నేను ముగించేస్తాను. ఎందుకంటే మీ ఆకలి నా ఆకలి, నాకు ఆకలి మీ ఆకలి ఒకటే. ఎందుకంటే ఎలుకలు కుక్కలు ఇంకేంటంటే పరిగెత్తుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ముగించేస్తాను. ఓకే, బల్లపీఠ వాక్యానికి సాదృశ్యంగా వాక్యం అని ప్రత్యక్షత గుడారంలో ఉంటుంది కాక. కీర్తన 128 కీర్తన ఒక మాట ఉంటది, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు అని ఉంటది. మీరు చదువు నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. పళ్ళ భోజనపు పళ్ళ దేనికి సూచిస్తుంది అంటే అక్కడ పళ్ళ చుట్టూ పిల్లలు కుటుంబము అంటే ప్రతి క్రైస్తవ బిడ్డల కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. ఏముండాలి? ఐక్యత ఉండాలి. తిన్నావా? తింటే తిను నాకు వచ్చిన బాగా వేసుకొని తింటా. నువ్వు తిన్నా తిన్న 3 పూటలు తిన్నా హాయిగా వాళ్ళు. అది ఉండదు క్రైస్తవ బిడ్డలో. ఏముండాలి? సమాధానం ఉండాలి. పిల్లల్ని కూర్చొని పెట్టుకొని భార్య భర్తలు కూర్చొని అమ్మాయి ఈరోజు వేసి రక్తం వేసుకొని పెట్టి వేసుకొని స్తోత్రం మంచిది బిడ్డ అల్లు వేస్తుంది బిడ్డ ప్రార్థన చేయనా? మీరే ప్రార్థన చేయి. ఆ ప్రభా ఆరాధించి ఆశీర్వదించు, నాకు మంచి ఆరోగ్యం మీ తరలి పెట్టేదాన్ని కృపని ఆమేన్. ఇప్పుడు తినండి. ఏముండాలి? ఏముండాలమ్మా? ప్రతి క్రైస్తవ బిడ్డల జీవితంలో ఐక్యత ఉండాలి. అట్లుండదు మొత్తం అయ్యమ్మ కానీ రాస్తారు కదా భార్య ఆయన తింటే తినకుంటే కూర ఉంటుంది ఉండవు, గుడ్డు ఉంటాయి ఉండవు, గుడ్లు కథ పొడవాలి. భర్త తింటాడో తిన్నాడా అని తిన్నాక మిగిలింది తింటానే ఉత్తముడు పాపం వెనకటి కాలంలో ఉండే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ దాన్ని అంతా చూసి వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ముందే దేవుడు వాళ్ళని పిలిచారు. ఇప్పుడు ఉన్నటువంటి అంటే అందరూ లేరు, కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళ కడుపు జరుపుకుని బిడ్డలకు పెడతారు. ప్రతి క్రైస్తవ బిడ్డలు కూడా బల్లపీఠ ఐక్యతను సూచిస్తుంది. ఏమడాలి? ఎవరు చెప్పండి ఏంటిది? అది చూసినా ఇక్కడ నుంచి వస్తుంది ఐక్యత. అది ఎవరన్నారు? పిల్లలు అన్నారు. పిల్లలకు ఉన్న ఐక్యత భార్య భర్తలకు ఉండదు. ఎందుకు? రోజు సీముడు ముఖ్యమే. రోజు సీముడు ముఖ్యం, ఏమనలేక. కాబట్టి ఐక్యత కలిగిన కుటుంబముగా నా దేవుడు అలాంటి ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించును గాక. ముందుకు వెళ్తాం. దీపస్తంభము ఏంటిది? గది కట్టించింది. అందులో 3 ఏం చెప్పాను నేను. అక్కడే ఉన్నాను, వాక్య దగ్గర ఉన్నా లేకపోతే ఆకాశంలో అక్కడ ఉన్నానుగా. ఎక్కడ చెప్పండి, ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మనం ఎక్కడ దీపస్తంభం దగ్గర ఉన్నాం. ఏంటిది? ఇది 3వది దీపస్తంభం. దీపస్తంభం దేనికి సూచిస్తుంది? మత్తయి సువార్త 5:15-16 ఒకడు దీపం వెలిగించి మంచం క్రింద కుర్చీ కింద పెట్టాడు కానీ మనుషులందరికీ వెలిగించడం కలిగి దీపస్తంభం మీద పెట్టుతుడు అని ఉంటుంది. అక్కడ ఉందా? ఇక మీరే చెప్తారు అన్నట్టుగా చూస్తారా?
అంతే ఉంటుంది అక్కడ. మరొకసారి చదువు మైక్లో 5:15-16. మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. ఎందుకు దీపస్తంభం మీద పెడుతున్నారు? దీపం వెలిగించి. దీపస్తంభం దేనికి సూచన ఉంది? దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెడితే వెలుగు ఏమైతుంది? మరుగైపోతుంది. ఆ వెలుగును తీసుకెళ్లి ఎక్కడో గదిలో దాచిపెడితే మీద మరుగైపోతుంది. ఆ వెలుగును వెలిగించి అది ఎక్కడో ఒక మూలను పెడితే మీద మరుగైపోతుంది. ఇప్పుడు అది అట్లుండకూడదు. ఇల్లు మొత్తం అంతా కూడా వెలుగు రావాలి అంటే ఇది యేసు రక్తం అయిపోయింది. అది కొంచెం కింద మంచం కింద పెట్టరు. మరి దాని ఆత్మీయత వేరే ఉంటుంది. అన్ని మళ్ళీ వేరే ప్రసంగం అయిపోతుంది. దాన్ని ఇప్పుడు కొనసాగించలేను కాబట్టి కొంచెం తొందరగా చెప్పేస్తున్నా. కొంచెము దేన్ని సూచిస్తుంది, మంచం కూడా దేన్ని వేరే వాళ్ళని సూచిస్తుంది. అక్కడ ఉన్న ఆత్మీయత, మన ఆత్మీయ జీవితం కూడా కొంచెం కింద మంచం కింద ఉండకూడదు. అది దీపస్తంభం మీదనే పెట్టబడాలి. దీపస్తంభం మీద పెట్టబడిన ఆత్మీయత కలిగినటువంటి కుటుంబముగా నా దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆ కిందికి చదువుకుంటే ఆ దీపస్తంభం మీద పెట్టబడినటువంటి వ్యక్తి దేనికి సూచన ఉన్నాడు? చదువు. మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇప్పుడు అంటారు, నువ్వు బాగానే అనుకున్నాడు, మంచిగా కట్టిండట. ఇక గుల్లపెల్లికి కామరెడ్డి నుంచి ఫోన్లు వస్తాయి. ఏమైందంటే అక్కడ మన యోహాన్ గారు లేరు, వాళ్ళ కొడుకు, అదే మన సుందరనార్ల ఆయన లేడు, మార్కండ వాళ్ళ బిడ్డ, వాళ్ళ సూపర్ ఇల్లు కట్టిండట. చూద్దాం సూపర్ ఇల్లు కట్టిండట. అది రాజనగర్ లో మంచుకున్నదట. ఇప్పుడు మనుషులు ఎదుట ఏమైపోతుంది? సత్క్రియలు ఏమైతున్నాయేమో ప్రకాశించాలి. దేవుడు ఇస్సాకు రేపుకల్ని ప్రకాశింపజేస్తాడు. ఇంకోళ్ళని ఏమన్నా ప్రకాశింపజేయడా? దేవుడు స్వార్థపరుడు కాదు, మనుషుల స్వార్థప్రియుడు. దేవుడు ప్రతి కుటుంబాన్ని కూడా ప్రకాశింపచేయాలని చూస్తున్నాడు. హల్లెలూయా. మనుషులు మిమ్మల్ని చూసి, మీ సత్క్రియలను చూసి పరలోకమందున తండ్రిని మహిమపరుస్తాడు. అయ్యా, ఇస్సాకు రిబెకాలకు ఇంత మంచి గృహం ఎక్కడిది? ఎలా కట్టారు? రోజుకు 10 పూటలు పోతారా? 5 పూటలు పోతారా? తిరిగిందే తిరుగుతారా? శంతంతా కడతారా? ఎట్ట చేస్తే కట్టిన ఇస్సాకు ఎట్ట కట్టిన ఒకసారి చెప్తావా అంటే, ఎట్ట చేస్తే కట్టినది మీరు చేయటం నేను చేసిన. నాకే 4 చేతులు ఉన్నాయి, 10 కాళ్ళు ఉన్నాయా? గంతే 2 చేతులు 2 కాళ్ళే ఉన్నాయి. మరి ఎట్ట కట్టావు ఇస్సాకు? ఎట్లా జరిగింది? అంతా యెహోవానే. హల్లెలూయా. అంత మహిమపరుస్తున్నారు ఎవరిని. ఇప్పుడు మనం ఆశీర్వదించబడితే మనం ఏమో తెలుసా? నిజంగా వాళ్ళకి 4 చేతులు 4 కాళ్ళు కాదుగా, వాళ్ళు యేసుప్రభుని అనుకుంటే వాళ్ళు యేసయ్య వాళ్ళను ఆశీర్వదించాడు. అంత ముందుకు పాపం కరువుండే, దరిద్రతుండే, ఎంత చేసిన అల్లగా పోతుండే, సిరిగిపోయిన సంచి వేసినట్టు అవుతుండే, డబ్బులంతా తీసుకుపోయి హాస్పిటల్ పెడుతుండే, వాళ్ళు ఎన్ని చేసిన అప్పుల పాలవుతుండే, వాళ్ళ డబ్బంతా కూడా దొంగలు తింటుండే. మరి ఇప్పుడు ఏమైంది? వాళ్ళు ఎందుకు బాగుపడరు? అట్లా ఆశీర్వదించేందుకు పడరు? అంత పొలం ఎట్లా కొనుక్కున్నారు, మంచి ఇల్లు ఎట్లా కట్టుకున్నారు, మంచి బండి ఎట్లా కొనుక్కున్నారు, పిల్లలు మంచిగా పెళ్లి ఎట్లా చేసిండు? కారణం ఏంటిది? యేసు. దానందరికీ ఎవరు కారణం? యేసయ్య. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇల్లు మంచిది, ఏమనుకున్నాం? అవును అనుకున్నా ఏమంటారు? శ్రమను తోడ్చి కండల పవర్తో చెంపుతో కట్టారు. యెహోవా ఇల్లు కట్టించలేదా? కట్టించాడు ఆయన కట్టించాడు. ఆయనకే మహిమ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా ఇస్సాకు రిబెకా కుటుంబాన్ని చూసి నా దేవుడిని మహిమపరిచేటట్టుగా నా దేవుడి కుటుంబములు కూడా ఒక మంచం అనే వైరాగ్యం కలిగిన ప్రార్థన, బలపీఠం అనే వాక్యము, ఇదిగో దీపస్తంభమని పిలువబడుతున్న సత్క్రియ కలిగిన ఆశీర్వాదములు ఈ గుడారములో నా దేవుడు నిత్యము నిలిపి ఆశీర్వదించుగాక. కొనసాగించలేదు కాబట్టి ఒక మాట 2 ముగించారు. ఆదికాండం 39. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తు వధించాడు. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు ఐగుప్తులో పొంతిఫెరాతు అనేటువంటి వ్యక్తి ఇంటిలోకి వచ్చాడు. అప్పటి వరకు పొంతిఫెరాతు ఇల్లు ఒక విధంగా, యోసేపు వచ్చినాక ఒక విధంగా.
కొంతమంది కుటుంబాల్లో కోడలు రాకముందుకి ఇల్లు ఒక రకంగా ఉంటుంది, కోడలు వచ్చినాక ఒక రకంగా అవుతుంది. మంచి కోడలు అందరూ స్తోత్రం చెప్పురి, లేనట్టున్నారు ఇక్కడ. మంచి కోడలు స్తోత్రం చెప్పురమ్మా, అల్లే సూత్రాలు వేరవుతుంది. కోడలు రాకముందు ఒక విధంగా ఉంటుంది ఇల్లు, కోడలు వచ్చినాక విధంగా. అంటే కొన్ని కోడలు కొంతమంది ఇళ్ళు కడతారు వచ్చి, పాపం మా అత్తకు తెలియదు, మా భర్త కూడా తెలియదు, కొంచెం ఎక్కువ తెలవను అని చెప్పి మంచిగా సదిరి మంచిగా చేసి ఆ బిడ్డ చెప్పక ముందుకే పొద్దున్న లేసి అంతకంటే ముందు లేసి ఆ సీపుని బట్టి అన్ని చేస్తుంది. కొంతమంది నాకు వచ్చే మా అమ్మ ముందే పంపింది, నువ్వు అక్కడ వేయడానికి లేవకు అని చెప్పి పంపింది అన్నట్టు కొంతమంది ప్రయత్నం అట్లా చేయొద్దు. మనం ఏం చేయాలి? బుద్ధిమంతురాలు తన ఇల్లు ఏం చేద్దామా, జ్ఞానం వాళ్ళ ఇల్లు కట్టబడిన పెరిగేయబడి కట్టబడిన సామెతలు ఉన్నాయి. జ్ఞానం తన గదులు 24 ముగించేస్తే బాధపడుతుంది. ఏం కాదు, నీకు అక్కడ అసలే అయినా తట్టుకోండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడు, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడు, వివేచన వలన అది స్థిరపరచబడు. ఇల్లు కట్టుకుంటే సరిపోదు, వివేచన ఉండాలి, ఇంట్లో వాళ్ళకు బుద్ధి ఉండాలి, తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. పాత్కర్ మాకు లేవంటే వీళ్ళకు ఉన్నాయి, కొంతమందికి ఉన్నాయి. జ్ఞానం ఉంటే ఏమైతుంది? ఇల్లు కట్టబడుతుంది. ఎవరి జ్ఞానం వల్ల? కొంతమందికి దేవుని వాక్యంలో పడుతుంది ఈలో ఒక జ్ఞానం దేవుని దృష్టికి వెళ్తాను అంటే పిచ్చోడు అంటారు. కాదు, ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. అది పరలోకం నుండి వస్తుంది. దైవ జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది. అది ఉంటున్న ఇల్లు అయినా, కుటుంబం అనే వ్యవస్థ అయినా. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, అది వివేచన వల్ల స్థిరపరచబడును. ఆ ఇల్లు ఎట్లుంటదట? ఆ గుడారం ఎట్లుంటది? ఆ గుడారంలో గదులు ఎట్లుంటాయి? తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఏంటి ఏమైతుందా? ఆ గదులు ఎట్లుంటాయి? మనసు తెలివి చేత దాని గదులు. ఎన్ని గదులు? ఇప్పుడు 4 గదులు ఉన్నాయి. విలువగల, ఇప్పుడు కిచెన్ లో ఎక్కడ చూసిన పప్పులు, పల్లీలు, బట్టలు అవన్నీ మొత్తం వేసి తెచ్చాం. ఇంకా వాళ్ళని కిచెన్ గా చెప్తే ఇసాకులు వాళ్ళ ఇంట్లో భలే ఉంటేనా వేసి తెచ్చాం. మొత్తం పల్లీలు బిస్కెట్లు ఎక్కడ చూసినా పల్లి బట్టి. ఆ గదిలో పోయిననుకో బీరో డోర్ తీసుకుంటే టక్కడ కింద పడుతుంది. ఏంటిది అమ్మ? ఏం పడుతుంది? సీరియల్ అంటే ఇక్కడ మైకి తెలుగులో పుస్తకం చెప్తారు. ఇప్పుడు నాకు తెలుసు, హుషారైపోయారు. వేసి డోర్ తీసుకుంటే ఏమైంది? కట్టెల కట్ట. భార్య చెప్తుంది, నువ్వు గంత ఆల మీద పడుతున్నాయా, అంత ఆల వెళ్ళది పైసా కట్టిందా అలా ముంగట మీనగా డోర్ వేసుకొని తీయాలని గాయత్రి కూడా మీకు తెలియదు. ఏం కాదు, మన కట్టలు కింద పడుతున్నట్టు మీరు నేను ఎప్పుడప్పుడు ఉంటాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఒకటి, జ్ఞానం వల్ల ఇల్లు కట్టుకుంటే ఇసాకు రెబెక్కలు కూడా మంచి జ్ఞానం కలిగిన వాళ్ళే. ఇసాకు నవ్వు కలిగజేసే బిడ్డ, రెబెక్క కూడా మంచి వైరాగ్యం కలిగిన కృపని. కాబట్టి నా దేవుడు ఈ గదులను కూడా, అంటే వారికి ఇచ్చిన ఈ గుడారం అనే గదులను కూడా ఎలా నింపుతాడట? ధనముతో. మనం నీ దేవుడు దరిద్రులు ఉండాలని ఎప్పుడు చూడాడు. నేను దేవుడు అనుకున్నాను, ఎట్ట బతికి ఏమైంది? డబ్బు ఎందుకు? డబ్బు దాని మీద మన మనసు ఉండదు. డబ్బు దాని మీద మన మనసు ఉండదు. డబ్బే మనకు ధనము, మనకు మనసు రావద్దు. మనము బ్రతకనీకి, మన పిల్లలు బాగుపడనీకి మనం ఒకరికి చేతి చాపకుండా మన జీవితంలో మనం నిత్యత చేరేంత వరకు కూడా మనం బ్రతికే కావాల్సినంత ఉంచుకోవాలి. మరీ పూర్తిగా వెళ్ళి మాటి చేసే బ్రతుకుపోవడం దేవుడు ఇష్టపడాడు. దేవుడు ఏమన్నాడు బైబుల్లో? మిమ్మల్ని నేను తలగా ఉంచుతాను, తోక ఉంచాను. కాబట్టి మనము ఇతరులకు అప్పించే వారికి ఉంచుతాను. కాబట్టి వారి గదులు ఎట్టున్నాయట? మనసు చదవమాట తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడి. ఇసాకు బయట దేశం పోయి ₹1,00,000 పంపిస్తే రేపు ఏం చేయాలి? ₹1,00,000 పంపించాడు. ఏమన్నా కానీ వేసి రక్తించాం. ₹1,00,000 తీసి గిరువులో పెడితే మళ్ళీ ఏమన్నా కానీ మంచి కాపాడాలన్నట్టుగా వివేచన అన్నారు. ఏంటిది అది? ఇది ఎట్టున్నదంటే మీకు టైం అయిపోయింది ముగించాలని చెప్పినట్టున్నది. అచ్చం నాకు అర్థమైపోయింది. రే మీరు నా ముందు తెలివిపోయిస్తున్నాడా? వేసి రక్తించి అయిపోయింది, నేను ముగించేస్తాను. మీరు అన్నారు నేను ముగించేస్తాను. ఇంక అంతే. వేసి రక్తించి గదులు చదువు అలా ఆరనిచ్చేసి ఆకలిచ్చినట్టున్నారు. విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. సర్వ సంపదలతో నింపబడదు. ఇప్పుడు ఆశీర్వదించబడేది. నేను అసలు సబ్జెక్టు దాటి శిక్షణ. ఐగుప్తుల్లో పొంతిఫిరా ఇంటిలోనికి యోసేపు రావడాన్ని బట్టి యోసేపు ఇల్లును పొలాన్ని ఆశీర్వదించాడు దేవుడు. ఇల్లు అనగా మనం ఉండేది, పొలం అనగా
చేస్తున్న వ్యాపారం, చేతి పని, కష్టార్జితం, నువ్వు ఏ పనైనా చేసుకో, ఆ పనంతా కూడా ఆశ్రయించబడుతున్నది. ఐగుప్తు యొక్క పొత్తిఫెరాతు ఇంటిలో యోసేపు ఉంటే యోసేపును బట్టి ఐగుప్తు యొక్క ఆ పొత్తిఫెరాతు ఇల్లు ఎలాగ ఆశ్రయించబడదో, యోసేపు ఎలాగైతే ఉన్నాడో, యేసు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు కూడా ఆశీర్వదించబడుతుంది, ఆ ఇల్లు కూడా దీవించబడుతుంది. యేసయ్య ఇల్లు ప్రకాశిస్తుంది, వారి పనులు దీవించబడతాయి, వారి వ్యాపారం ఆశీర్వదించబడుతుంది, వారు ఫలిస్తూ ఉంటారు. ఐగుప్తు ఫలం ఫలించినట్టుగా నా దేవుడి కుటుంబాన్ని దీవించుడుగా. ఇప్పుడు యోసేపును బట్టి పొత్తిఫెరాతు ఆశ్రయించబడ్డాడు, మందసాన్ని బట్టి ఓబేదెదోము ఆశ్రయించబడ్డాడు. ఓబేదెదోములో గొప్పతనం లేదు, పొత్తిఫెరాతులో గొప్పతనం లేదు, గొప్పతనం అంతా కూడా మందసం ఉంది, గొప్పతనం అంతా కూడా యోసేపు ఉంది. యోసేపు ఎవరు అంటే ఫలించేడు కొమ్మ, ఊట ఎంత ఫలించేడు కొమ్మ, పొదలో ఉండి కటాక్షం దిగి వచ్చిన వ్యక్తి, అతని కొమ్మలు విశాలముగా వ్యాపించినటువంటి వ్యక్తి, అతడు దేవుని వైరాగ్యం అభిషేకం కలిగిన వ్యక్తి, దానికి సాదృశ్యమైన వ్యక్తి. నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు, ఆయన ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, ఆయన ఏ గృహంలో ఉంటే ఆ గృహం ఆశీర్వదించబడుతుంది, ఆయన ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. నీ కుటుంబంలో కరువు ఉందా, దరిద్రత ఉందా, వసతిరత ఉపద్రవం ఉందా, నీ జీవితంలో బాగుపడలేకుండా నశింపజేస్తున్న చీకటి ఏదుందో అదంతా కూడా యేసయ్య రావడాన్ని బట్టి అదంతా కూడా పోయి నా దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నత స్థలాల్లో నిలబెట్టి ఆశీర్వదించగలిగిన శక్తిమంతుడు. నేను ప్రకటించుచున్న యేసు. మందసము ఉంటే ఓబేదెదోము ఆశ్రయించబడ్డాడు. ఓబేదెదోము గొప్పడు కాదు, మందసము గొప్పది. ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి పొత్తిఫెరాతు గొప్పడు కాదు, యోసేపు గొప్పడు. అవి రెండింటికి సాదృశ్యం. యేసయ్య గొప్పడు, యేసయ్య ఉండాలి మొదటిగా మనలో. ఇప్పుడు 3 రకాల ఇంట్లో కొరకు చెప్పిన చివరిగా ఏప్రిల్ 3, 6 వివరించాలి, సరి ముగించింది. భయపడాలందరికీ సూత్రం చెప్పండి. 3 అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సవమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు అస్సలు పాయింట్ ఇది. దేవుడు ఏదని కోరుకుంటున్నాం? ఇదని కాదు, మనల్ని కోరుకుంటున్నాం. మనమే ఆయనకు ఒక ఇల్లు, మనమే ఒక ఇల్లుగా ఉంటే, యేసయ్య మనలో ఉంటే మనం ఎక్కడ ఉంటాడు? ఆయన ఇల్లు. చెట్టు కింద ఉంటే చెట్టు ఆయన ఇల్లు, గుడిసెలు ఉంటే గుడిసె ఆయన, రేకులు ఇంటి ఉంటే రేకులు ఆయన, బిల్డింగ్లు ఉంటే బిల్డింగ్ ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. ఆ ఇల్లు అని పిలువబడుతున్న మనము ఆయన నివసించగలిగిన యోగ్యమైన వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నా దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ కొద్ది మాటలన్నీ కూడా మన హృదయంలో నీరు కట్టి ఫలింపజేస్తున్నారు. అక్కడ అయితే ఆశీర్వదించును గాక.